హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ ప్రియ. వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ వ్లాగ్స్. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు, కామెంట్ చేస్తలేరు. మీ ఒక చిన్న లైక్, కామెంట్ అయితే మాకు బూస్టర్ లాగా పనికొస్తుంది అనమాట. యూట్యూబ్ అయితే కొత్త హైప్ అనే ఆప్షన్ అయితే తీసుకొచ్చిందనమాట. మీరు లైక్ చేసి షేర్ చేసి హైప్ చేస్తే నా వీడియోనైతే మరికొంతమందికి షేర్ చేసిన వాళ్ళైతే అవుతారు. మీ సపోర్ట్ అయితే మాకు చాలా చాలా అవసరం ఫ్రెండ్స్. చాలామంది వీడియో చూస్తున్నారని లైక్ చేస్తలేరు. ఈరోజు అయితే సండే కదా, ఇలా అయితే దడి అయితే చేస్తున్నాము. మేమైతే మాకు చిన్న తోట చేస్తామని చెప్పాం కదా, మేమైతే ఈరోజు అయితే ఈ పని అయితే చేస్తున్నాం అనమాట. పొద్దున్న లేచేసి అయితే మొత్తం పనులు కంప్లీట్ చేసిన తర్వాత అయితే ఈ పని అయితే మొదలు పెట్టేశాము. ఈరోజు అయితే టిఫిన్ దోశ అయితే చేసేసాను. ఆలుగడ్డ కర్రీ చేసేసి వంట అయితే పూర్తయిన తర్వాత స్నానం చేసేసి అన్నం తిని బట్టలు అయితే ఉతికేసి అయితే నేనైతే పని అయితే స్టార్ట్ చేసామన్నమాట. మా ఆయన అయితే పొద్దున్నే ఈ పని అయితే స్టార్ట్ చేసిండు. ఈ దడి కట్టడానికి ముఖ్య కారణం ఏంటన్నమాట, ఎడ్లు అయితే ఈరోజు పొద్దున్నే వచ్చేసి తోటకూరని మొత్తం తినేసాయి ఫ్రెండ్స్. మా ఆయన అయితే నన్ను తిట్టాడు కూడా అనమాట, నువ్వు ఎడ్లు వచ్చే వరకు ఏం చేసినావని. అయితే నేనైతే పిల్లలకు అన్నం పెడుతుండే, ఎడ్లు అయితే తినేసాయి మొత్తం. ఒక కూర మందం అయితే తోటకూర ఉండే, మంచిగా నేను ఖరాబ్ అయిన ఆకులన్నీ తీసేసాను కదా, తోటకూర అయితే మంచిగా అయిందనమాట. కూరకైతే అవుతుండే. ఇక మొత్తం ఎడ్లు అయితే తినేసాయి. మేము చాలా రోజుల నుంచే అనుకుంటున్నాం ఎటు నుంచి దడి కట్టాలా లేకుంటే ముళ్ళ కంప అయినా వేయాలా అని. మాకైతే అస్సలు వీలు కాలేదు. ఈ దడి చేయడానికి కంకలు కూడా అవసరం కదా, ఈ కంకలు ఉంటాయి కదా అవి కూడా అవసరం. ఇక మా నాన్ననైతే తీసుకురమ్మన్నాము. వాళ్ళు చేను చేస్తారు కదా, వాళ్ళైతే బీరకాయ తీగలకి చిగుడుకాయ తీగలకి అయితే కడతారనమాట. నాన్న మిగిలి ఉంటే మాకు తెచ్చి అని నేను అన్నాను. సరే తెచ్చిస్తా అని ఒకరోజు పొద్దున్నైతే ఎడ్ల బండి మీద తెచ్చేసి వేసి వెళ్ళారనమాట. మా నాన్ననే చేస్తా, నేను ఒకరోజు వచ్చి దడి చేసేస్తా అన్నారు. కానీ వాళ్ళకైతే అస్సలు పని తీర్తలేదు. పత్తి తీస్తున్నారు, ఇంకా కాయలు కూడా ఒక్కొక్క రోజు మధ్య మధ్యలో కాయలు కూడా తెంపడానికి అవుతుందన్నమాట. ఇక వాళ్ళ పనిని ఎందుకు డిస్టర్బ్ చేయడం, మనమే చేసుకుందామని మా ఆయన నేనైతే ఫిక్స్ అయ్యి పనిని అయితే స్టార్ట్ చేసేసాము. వేరే వాళ్ళని కైకిలు పెట్టిన 300-400 ఇవ్వాల్సి ఉంటుంది. ఆ 300-400 ఉంటే మనకేమైనా మన పిల్లలకైనా పనికి వస్తాయని మేము అనుకోని అయితే మనమే ఎలాగో అలా చేసేద్దామని పని అయితే స్టార్ట్ చేసేసాము. నేనైతే మా నాన్నకు అప్పుడప్పుడు హెల్ప్ చేసేదాన్ని ఇలాంటి పనులలో. మా ఆయన అయితే ఎప్పుడూ చేయలేదన్నమాట. వాళ్ళ అమ్మకి హెల్ప్ చేసేవారు. ఇలా అయితే మొత్తం చేయడం కంప్లీట్గా దడి చేయడం అంటే ఇదే ఫస్ట్ టైం అనమాట. అందుకోసమే మా ఆయన అయితే నేను ఫస్టే అన్నాను, నీకు చేయడం వచ్చా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే, నేను ఎలాగో అలా చేసిస్తాను, నువ్వు చిన్న చిన్నగా హెల్ప్ చేస్తే చాలు అని చెప్పారు. నువ్వు మళ్ళీ నీ చేయని వస్తుందంటే పరేషాన్ అవుతుంది కదా అని అంటే, ఏం కాదు నేను ఎలాగో అలా చేస్తాను, వేరే వాళ్ళని కైకిలు పెట్టడం అవసరం లేదు అని చెప్పేశాడు అనమాట. సరే అని ఇక మేమైతే పని అయితే స్టార్ట్ చేసాము. వేరే రోజు దడి చేయడం కుదిరేది, ఎందుకంటే గిరాకీ కూడా ఉంటుంది కదా, గిరాకీని వదిలి ఈ పనిని అయితే చేయలేము. సండే రోజు చేద్దామని మేమైతే ఆగిపోయామన్నమాట. ఇక ఈరోజు పొద్దున్నే ఎడ్లు వచ్చేసి తోటకూర తినేసరికి ఈరోజే చేద్దామని మా ఆయన అయితే ఫిక్స్ అయ్యాడు. 9 నుంచి స్టార్ట్ చేశాడనమాట. 9 నుంచి స్టార్ట్ చేస్తే మొత్తం పని అయ్యే వరకు 3:30-4 అయింది. ఇక మా ఆయన అయితే ఫస్టే అన్నం తినేసాడు. నేనైతే మొత్తం పని అయ్యి తినేసరికి 11:30 అయింది. ఇక పిల్లలు కూడా, పాప కూడా ఇంట్లోనే ఉంది కదా, తొందర కూడా లేవ్వలేదు. చలి అయితే మా సైడ్ ఫుల్ పెడుతుందన్నమాట. ఇక చెరువు దగ్గర ఉండడం వలన ఏమో కానీ చలి అయితే, ఇక మాది రేకుల ఇల్లే కదా, రేకులలో ఇంకా చలి ఎక్కువ పెడుతుంది. మీ సైడ్ చలి ఎలా ఉందో కామెంట్ చేయండి. అసలు పొద్దున్న ఇక ఈరోజు సండే కదా ఎందుకు తొందరగా లేవడం అని లేవలేదైతే మా ఆయన అయితే తీరా ఎడ్లు వచ్చేసరికి ఈరోజు చేసేద్దామని అనేసరికి ఇక పని తొందరగా తీరలేదు, తొందరగా లేవలేదు కాబట్టి పని తొందరగా కాలేదన్నమాట. ఈ కట్టెలు అయితే మా ఆయన అగ్గికి పనికి వస్తాయని అటు నుంచి చెరువు గట్టు నుంచి తీసుకొచ్చాడు అనమాట. ఇవైతే పక్కకు జరుపు, దడి ఎక్కడి నుంచి రావాలి కరెక్ట్గా
గోడ దగ్గర నుంచి వస్తే మనకు ఎడ్లు మేకలు సొర్రకుండా మంచిగా పనికి వస్తాయని చెప్పిండు. మా ఆయన అయితే నేను రాకముందే ఫస్టే రంధ్రాలు చేసేసి అవి అయితే గుంజలు అయితే పెట్టేసిండు అనమాట. గుంజలు కూడా మా దగ్గర ఉండే అటు నుంచి 2-3 తీసుకొచ్చిండు. నర్సరీ దగ్గర ఉంది కదా, అక్కడ నుంచి చాలా రోజుల వర్షం వచ్చింది కదా, అక్కడ చాలా చెట్లు పడిపోయి ఉండే. అవి అయితే కొట్టేసి నేను రాకముందే కొట్టేసి తీసుకొచ్చి పెట్టారనమాట. తర్వాత అయితే నేను వచ్చేసి ఈ కంకలు అందిస్తుంటే ఇక బెండింగ్ వైర్ తోటి కడుతున్నాను. మా ఆయన అయితే ఫస్టే బెండింగ్ వైర్ అన్నీ కట్ చేసుకొని పెట్టేశారనమాట. కొంచెం ఒక్క దగ్గర కూడా గ్యాప్ లేకుండా చేద్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. మా చైత్ర పాప కృతిక పాప అయితే ఇద్దరు మంచిగా ఆడుకుంటున్నారు. కృతిక పాపకైతే వాళ్ళ అక్క ఉంటే ఎవరు అవసరం లేదు, ఇక మంచిగా ఆడుకుంటారనమాట. వాళ్ళ అక్క లేకపోతే మాత్రం నన్ను ఎత్తుకో అని పరేషాన్ చేస్తుంది. ఇక టైట్ పట్టుకొని కట్టబడుతుంది అనమాట. దడి అయితే ఎట్లుందో కామెంట్ చేయండి. మా ఆయన అయితే చేయడం ఫస్ట్ టైం అనమాట. చిన్న పని అయినా మనం చేస్తే కంప్లీట్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. సగానికి సగం అయ్యే వరకు 2కి దగ్గర వచ్చింది. ఇక అన్నం తింటారా లేదా అంటే మా ఆయన అయితే ఇప్పుడు తినను, మొత్తం కంప్లీట్ అయిన తర్వాతే అన్నం తింటాను అని అన్నాడు. ఇక పిల్లలైనా తిను అంటే మేము కూడా డాడీతోటే తింటామని చెప్పేశారనమాట. నీకు ఆకలి అవుతుందేమో నువ్వు తినుపో అని మా ఆయన అన్నాడు. లేదు నాకేం ఆకలి అవ్వడం లేదు, నేను 11:30కే తిన్నాను కదా, మీరే తొందర తిన్నారు, మీరు తినిపోండి అంటే మేము తిన్నాం ఇప్పుడు అని అనేసారనమాట. గడ్డపార అయితే వేరే వాళ్ళైతే అడగడానికి వచ్చేసారు. వాళ్ళకేమో పని ఉందన్నమాట. ఇప్పుడు చాలా వరకు పల్లెటూర్లలో ప్లేస్ ఉంటుంది కదా, ఇప్పుడు చలికాలంలో కొత్తిమీర తోటకూర అలాంటివి వేస్తారు. నేను కూడా తోటకూర ఇంకా ఇది మెంతి కూర వేసాను కదా, అదైతే మంచిగా మొలకలు వచ్చేసాయి అనమాట. నేను ఒక వీడియోలో అయితే చూపెడతాను మీకు. ఇంకా మేమైతే విత్తనాలు ఆర్డర్ పెట్టామని చెప్పాం కదా, ఆ విత్తనాలు కూడా వచ్చేసాయి. నేను వీడియో కూడా చేసేసాను. మా ఆయన అయితే ఇట్లా గుంజి చూస్తున్నాడో ఎట్లా ఉంది, గట్టిగా ఉందా అని అంటే గట్టిగానే ఉంది కదా, కట్టిన తర్వాత గట్టిగా ఉండేదా అని అన్నాను. మా నాన్న అయితే 2-3 రోజుల క్రితమే ఈ కంకలు తెచ్చి ఇక్కడ వేసి వెళ్ళారనమాట. మేమైతే ఇక సండే రోజు పని చేసుకుందామని, ఈరోజు గిరాయికి ఏమంత ఉండదు కదా, అందుకోసమే ఈరోజు పని చేసుకుంటున్నాము. మీరు ఎప్పుడైనా ఇలా చేశారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా సైడ్ అయితే చలి ఫుల్ పెడుతుంది. ఇక కృతిక పాప చైత్ర పాప అయితే వాళ్ళు అస్సలు వింటలేరు. వాళ్ళు మొత్తం డస్ట్ ఆడుతున్నారు, వద్దు అని చెప్పినా వింటలేరు. వాళ్ళ డాడీ గద్దరించేసరికి పక్కకు జరిగిందనమాట. మాకు మేకలు ఎడ్ల కన్నా కోతుల బెడ చాలా ఎక్కువ అనమాట. పొద్దున్న లేచేసరికి వాళ్ళ ముఖమే చూడబడుతుంది. ఇక మా ఆయన అటు నుంచి కంకలు తీసుకొచ్చి ఇటు నుంచి ఇట్లా పెడుతున్నారనమాట. నేనైతే గుంజి బాగా టైట్ చేసేసి కడుతున్నాను. ఇట్లా చూడండి, ఇట్లా అయితే కట్టేస్తున్నాము. ఎక్కడి నుంచి గ్యాప్ కూడా లేకుండా కట్టేస్తున్నాం అనమాట. మీరు ఎప్పుడైనా ఇలా చేశారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా దడే ఎట్లా ఉందో మా పని ఎట్లా ఉందో కూడా కామెంట్ చేయండి. చేన్లల్లో చాలా వరకు ముళ్ళ కంపలతో చేస్తారనమాట. మాకైతే ముళ్ళ కంపలు లేవు కదా, అందుకోసమే ఇట్లయితే చేస్తున్నాము. ముళ్ళ కంపలు అయితే ఫస్ట్లో చాలా దొరికాయి, ఇప్పుడు చాలా వరకు రేగ్గాయ చెట్లు నరికేస్తున్నారు కదా, ఎక్కడో ఒక చోట కనిపిస్తున్నాయి రేగ్గాయ చెట్లు కూడా. అందుకోసమే మేమైతే ఇలా కంకలతో చేస్తే సెట్ అవుతుంది అని కంకలతో అయితే చేస్తున్నాము. ఇట్లా అయితే మొత్తం సగానికి సగం అయితే కంప్లీట్ అయిపోయింది. నువ్వు ఎప్పుడైనా చేసావని మా ఆయన అడిగితే నేను చిన్నప్పుడు మా అమ్మకి హెల్ప్ చేసేదా వాడిని అని చెప్పేశాను అనమాట. సరేలే ఇప్పుడైతే కంప్లీట్ చేద్దామని అన్నాను. వేరే వాళ్ళది గడ్డపర మళ్ళీ తీసుకొద్దాం అనుకున్నాం, ఎందుకంటే వేరేది కట్టేది ఉండే. ఇక మళ్ళీ ఎందుకు అడిగి తెచ్చుడు, టైం అయిపోతుంది కదా. మాది మొత్తం కంప్లీట్ అయిపోయే వరకు 3:30-4కి దగ్గర వచ్చింది. మా కృతిక పాప అయితే ఆడుకుంటుంది, మా చైత్ర పాప చిన్నగా హెల్ప్ చేస్తాను అనమాట. కంక అయితే ఇలా కట్టేటప్పుడు ఇద్దరు టైట్ పట్టుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మా చైత్ర పాపని అందిమంటే అందిస్తుంది అనమాట. ఇదిగోండి ఇలా అయితే బెండింగ్ వైర్గా అందిస్తుంది. ఎండ అయితే కొద్దిగా తగ్గేసి చలి పెట్టడం స్టార్ట్ అయిపోయింది. 3:30 వరకే చలి స్టార్ట్ అవుతుంది. మా సైడ్ అయితే చెరువు దగ్గర ఉండడం వల్ల చాలా అంటే చాలా చలి పెడుతుంది అనమాట. ఇలా అయితే సగానికి సగం కంప్లీట్ చేసేసి మొత్తం అయితే కంప్లీట్గా మంచిగా అయితే కట్టేసాము. మనం ఏ చిన్న పని అయినా చేసినా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా మొత్తం కంప్లీట్ చేసేసరికి. ఎప్పుడో ఒకసారి
ఎప్పుడు చేయకూడని పని చేసి సక్సెస్ అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా అయితే మేమైతే మొత్తం అయితే కంప్లీట్ అయితే చేసేసాము. మా ఆయన అయితే మస్తు ఖుషి అయిపోయింది అనమాట. నేను ఫస్ట్ టైం చేసిన మంచిగా చేసిన కదా అని అన్నాడు. అవును మంచిగా చేసినాం అని నేను కూడా చెప్పేశాను. మా చైత్ర పాప అయితే ఇలా చిన్న చిన్నగా పనులు చేస్తుంది. ఏ పని చెప్పినా కాదనకుండా చేస్తుంది అనమాట. ఆమెకి నేను దువ్వను కూడా దువ్వలేదు, హెడ్ బాత్ చేసేసాను. నూనె పెడదామంటే సాయంత్రం పెట్టే మమ్మీ అని చెప్పేసింది. ఇలా అయితే ఆమెకు దువ్వను కూడా దువ్వలేదు, నేను కూడా దూసుకోలేదు. మా స్నానం చేయించేసి అన్నం అయితే తినబెట్టేశాను. తినబెట్టిన తర్వాత అయితే నేనైతే ఈ పని స్టార్ట్ చేశాను అనమాట. ఎటు నుంచి ఎడ్లు సొర్రకుండా అయితే మొత్తానికి కంప్లీట్ చేసేసాము. నాకైతే ఇక నిల్చుండి కాళ్ళు నొస్తున్నాయి. కూర్చుందామంటే నేను కొద్దిసేపు కూర్చుంటా అంటే మా ఆయన అయితే ఇక అయిపోతుంది కదా తర్వాత కూర్చునేమో అని చెప్పేశాడు. లేదు నేను కూర్చుంటా అని అనేసరికి కొద్దిసేపు ఓపిక పట్టు తర్వాత అయితే మొత్తానికి అయిపోతుంది అని అనేసాను అనమాట. ఎండ అయితే ఫుల్ కొడుతుంది. ఎండ కొట్టేసి సాయంత్రం కూడా అయిపోయింది మొత్తం పని అయ్యే వరకు. మొత్తం అయితే ఇలా అయిపోయింది. ఇక కష్టపడి ఇలా అలా చేసేసాం. మా ఆయన అయితే ఫస్ట్ టైం అన్నమాట ఇది చేయడం. చేశాను మా అమ్మతో కలిసి, కానీ మీ అమ్మ చేసింది, నువ్వు చేయలే. వైర్లు అందించుడు అసలు పనులు చేసినామేమో, కానీ ఇలా చేయడం అయితే ఫస్ట్ టైం. ఇది మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది ఎందుకు చేసినామంటే ఇటు చెప్పినాం కదా చిన్న చిన్నగా మొక్కలు నాటి తినడానికి అవన్నీ అవుతాయని, అందుకోసమే చిన్న తోట లెక్క చేద్దామని ఇలా పెట్టేసినాం అన్నమాట. ఎందుకంటే ఎడ్లు గిడ్లు వస్తాయి. ఇక పత్తెరుడు కూడా మొత్తం అయిపోయింది. ఎడ్లు అయితే ఇడ్స పెడతారు, ఎడ్లు మేకలు ఇక మేక ఇటే వస్తాయి. ఇటు కొంచెం పచ్చగా ఉంటుంది కానీ ఇటు పచ్చ కనిపిస్తే ఇటే వస్తాయని ఇలా అయితే కంచె లెక్క చేసినాం అనమాట. బట్టలు అయితే ఉతికేసిన. మా ఊళ్ళో యాపిల్ తిన్నారు, గిన్నె పాడేసిండు చూడండి. ఇదైతే మునక్కాయ చెట్టు. ఇప్పుడు కాస్తాయి పూలు వచ్చినాయి లే, ఇంకా పూత మొత్తం రాలిపోయింది కానీ కొన్ని దారులు అవి కోతులు కట్టుకొని ఇట్లా ఇట్లా ఊపుతాయి డైలీ. మునక్కాయలు అయితే మస్తుగా వస్తాయి. వాళ్ళు చూడండి మేము ఇక్కడ పని చేస్తుంటే వాళ్ళ పని వాళ్ళు పడతా బిడ్డ. మా ఆయన అయితే పాపం అన్నం తినడానికి తానం కూడా చేయాలి. పొద్దున్న నుంచి ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాడు. టైం వచ్చేసి 2 అవుతుంది. ఇప్పుడు 2 అవుతుందా? పొద్దున్న నుంచి ఇప్పుడు అయిందనమాట. 10కి స్టార్ట్ చేసిండు, 2 అయింది మొత్తం చేయడానికి. ఇట్లా అయితే ఇక చీర కట్టేసింది ఇక్కడ ఒకటి కంచె లెక్క చేద్దామని ఇవన్నీ తీస్తాడు మా ఆయన. బ్యాగ్ ఆరింది, అల్లాడుతుంది సాయంత్రం వరకు. ఎండాకాలంలో కూడా ఈడ చిన్న పందిరి వేసుకొని కూర్చొని ఉండదు. ఈ చెట్టు కింద కూడా ఒక మంచం వేసుకొని పడుకొని ఉండదు. ఆడ పెట్టు. ఏం తీగ పెడతావు? నీ ఇష్టం వచ్చింది. సూరకాయదైనా బీరకాయలదైనా పెడదాంలే కదా. మట్టితోటి బండలతోటి ఆడుకోవద్దు, తవ్వాలా కదా. ఎటు వచ్చేసిండ్రు, ఎటు పోయిండ్రు? వాళ్ళేమో పోతారు కదనే ఇసుక మీద. ఈ పోరగాళ్ళు ఏమో తీసుక వడ్డలీనా బండాలు తెచ్చేసిర్రు. పో అట్లా కొంచెం తవ్వ లేదు కదా గడ్డపార తీసుకెళ్ళి. అది చిన్నది ఉండే కదా కదా, మెల్లగా ఉండదు అట్లా గట్టిగా. ఇంకా తవ్వితే మంచిగా ఉంటుండే కదా. లేదు మరి ఎట్లా అట్లా ఉండదేమోనే. ఎట్రా
అన్నం అయితే పెట్టేసిన, ఇదిగోండి మొత్తం అయ్యే వరకు గోలిగిలతో సాయంత్రం అయిపోయింది. అన్నం అయితే పెట్టేసిన. చికెన్కి వెళ్దామంటే అక్కడ చాలా మంది ఉండే, అందుకోసమే ఎగ్స్ అయితే పెట్టేశాను. ఇక టమాటా కూర చేస్తున్నాను. చూపెట్టట ఏం చూస్తున్నావు? మొత్తం పోయింది చూడు, పోయినా లేదా? ఎగ్స్ అయితే ఉడుకుతున్నాయి. ఇదిగోండి నూనె అయితే వేడవుతుంది. ఎగ్స్ కూడా అయిపోయినాయి, టైం బాగాలేదేమో. షాప్లో ఎగ్స్ కూడా అయిపోయింది, 3 ఉండే, 3 అయితే ఉడకబెట్టేసిన. పొడాడి దగ్గరకు హాయ్ చెప్పు నువ్వు. మాకన్నా వీళ్ళే పని చేసిండు, మట్టి ఆడు దుబ్బాడు మొత్తం. చూడండి కాలు ఎట్లా పలికిపోయినాయి. ఈ మొక్కం చూడండి ఎట్లా అయింది, చూడు ఎట్లా అయింది ఇది మొత్తం. మా ఆయనకి అసిపోతున్నాడు కానీ వ్యాధి తెమ్మంటే గుర్తుంటలేదు. ఇక కొబ్బరి నూనె రాసినా కూడా పలుకుతూనే ఉంది. ఇక నేను పోయినప్పుడే తెచ్చుడు అవుతుందేమో. పోదాం. అన్న అయితే కూరగాయలు తీసుకొచ్చాడు అనమాట. ఏమేమి తీసుకొచ్చాడో చూద్దాం. నేను బజార్ నుంచి తీసుకురమ్మన్నా, చెప్పినా కదా ఒకరొకరు సండే రోజు బజార్కి వెళ్తాయని. అక్కడ తక్కువ రేట్లో తీసుకురమ్మంటే తీసుకొచ్చింది అనమాట. ఆలోపు మా నాన్న కూడా తెచ్చేసిండు. ఇదిగోండి బీరకాయలు పెట్టు. వీళ్ళు నాకు సరే, నేను ఆల్రెడీ ఆమె తెచ్చినవి చూపెడతాను. అదండి ఏమేమి తెచ్చిందో. ఇటు బీరకాయలు, ఇంకా అలిచింతకాయలు. ముక్కలు ఉన్నాయా? అలిచింతకాయలు. పాపకి టిఫిన్ మందం అయితే. మళ్ళీ ఏంది చిక్కుడుకాయలా? చిక్కుడుకాయలు అయితే ఇది చిక్కుడుకాయలు ఉన్నాయి కదా మా ఇంట్లో. చిక్కుడుకాయలు కూడా తీసుకొచ్చిండు అనమాట. ఈ 3 రకాల కూరగాయలు. ఆమె ఏమేమి తీసుకొచ్చిందో చూపెడతా. కృతిక హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అను. నువ్వను మంచిగా చెప్పు. మొత్తం దుబ్బ కాళ్ళు దుబ్బలు ఆడతారు, అడ్డు అన్న డస్ట్ ఆడుకుంటారు అనమాట. బీరకాయలు లేదా బీరకాయలు అనమాట. కూర అయితే ఇప్పుడు మంచిగా ఉంటుంది అప్పటికన్నా. ఏమి చూడండి, బీరకాయని ఇరగొట్టేసి ఇరిగి ఉండేనా? ఇరిగి ఉండే అట. ఏం చేస్తున్నావు? దాన్ని అతక పెడుతున్నావా? పాయింట్ వేస్తా అంటే పాయింట్ అయితే అద్దన్నది. ఆ షార్ట్ వేసుకొని ఉందన్నమాట. చలి పెడతలేదా అంటే ఆహా అంటుంది. కూర అయితే ఉడుకుతుంది. బీరకాయనా? అదేంది? చిక్కుడుకాయ. ఇంగ్లీష్లో ఏమంటారు బేట? బీరకాయని ఏమో అంటారట, గుర్తు తెచ్చుకుంటాను. రిచ్చిగాడు కాకరకాయని అంటారేమో. బీరకాయలు బీరకాయలు. మా ఆయన అయితే దుకాణంలో ఉన్నాడు. ఆమె అయితే తెచ్చిన కూరగాయలు అక్కడ పెట్టేసిన. చూడండి ఏం లేదు, క్యాబేజీ తెచ్చింది. ఆమె స్కూల్లో వేయడానికి కొత్తిమీర తీసుకొచ్చింది, అయితే నాకు ఇచ్చింది అనమాట. క్యాబేజీ 1/2 kg, బెండకాయలు 1/2 kg అయితే తీసుకొచ్చింది. వేరే అయితే ఏం మంచిగా లేకుండే, అంత ఫ్రెష్గా లేకుండే, అందుకోసమే తీసుకురాలేదు అనింది. ఇదిగోండి అద్దు తీసుకురాకు, కనబడుతున్నాయి అద్దురా అవే. కృతిక ఇట్రా. మేమైతే అన్నం తినేస్తున్నాం. మా ఆయన అయితే షాప్లో ఉన్నాడు, తర్వాత తింటా అన్నాడు. కూర అయితే మంచిగానే అయింది. ఇదిగోండి ఈమె చూడండి అట్టిగానే. ఏమైంది చెప్పు? ఆడ నుంచి ఈడికి జరిగింది, ఈడి నుంచి ఆడికి జరుగుతుంది. అన్నం వేయాలా బేట? అన్నం అడుగుతుంది. అన్నం అయితే గుడ్డు ఉన్నది కదా నీది, నీకు గుడ్డు.